నమస్తే సార్. ఏదైతే ఈరోజు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడినా సరే, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా సరే, ముందుగా అరెస్ట్ చేయాల్సి వస్తే నన్ను అరెస్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేయడం చూస్తాము. అంటే ముఖ్యంగా ఈరోజు వర్రా రవీంద్ర రెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది అంటే, వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేశారని శాసన మండలిలో కూడా చర్చలు జరపాలని బొత్స గారు పట్టుపట్టడం, ఆ మండలిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం చూసాం మనం. అంటే ఎలా అనిపిస్తుంది అసలు వైసీపీ వాళ్ళు చేసే వాదనలో మీరు ఏకీభవిస్తారా? ఏంటి మీ అభిప్రాయం అసలు? నమస్తేనా. జగన్మోహన్ రెడ్డి చెప్పింది మొట్టమొదటిసారిగా నన్నే అరెస్ట్ చేయాలనేది వాస్తవం. ఆయన్నే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే అలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి గత 5 సంవత్సరాల్లో కూడా చెత్త పరిపాలన చేసి ఇలాంటి సైకోళ్ళందరినీ విచ్చలవిడిగా సోషల్ మీడియాలో మహిళలను చూడకుండా కూడా తన సొంత చెల్లి తల్లి మీద కూడా పోస్టులు పెట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అండ్ వైసీపీ సోషల్ మీడియా కూడా అలాంటి సైకోళ్ళు తయారు చేసింది. ఇప్పుడు రవీంద్రారెడ్డి అనే వ్యక్తి, నర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి కూడా అత్యంత కిరాతమైన వ్యక్తిలో భాగమే. ఎందుకంటే అసభ్యకరమైన పదాలతో మహిళలను చూడకుండా కూడా అలాంటి పోస్టులు పెట్టడమే కాకుండా, అలాంటివి పెట్టేటప్పుడు నిజంగా నువ్వు ఒక ముఖ్యమంత్రివి గతంలో నువ్వు చేశావు అనుకుంటే అప్పుడే నువ్వు ఇలాంటి ఖండించాల్సి ఉండేది. ఇప్పుడు సుపరిపరమైన పాలన చేస్తుంది కూటమి గవర్నమెంట్. ప్రజా స్వామ్యంలో ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలి అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వం చూపిస్తుంది. అందుకనే గతంలో మీరు చేసిన అరాచకాలన్నిటికీ ఈరోజు మీరు మూల్యం చెల్లించుకుంటున్నారు. మీరు ఇంకా దొంగ వైఖరి వహిస్తూ అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు. అంటే మీ కార్యకర్తలే, ఆ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు కాబట్టే సామాన్యులు ఎవరు కూడా అలాంటి అసభ్యకరమైన పదాలు సోషల్ మీడియాలో పెట్టరు. అయితే ఎవరు పెట్టినా సరే ఇప్పుడున్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు, గౌరీ సీఎం గారు ఒకటే చెప్తున్నారు, మహిళల్ని అవమానించేటట్టుగా ఎవరు పోస్టులు పెట్టినా అది ఏ పార్టీ అవ్వచ్చు, ఏ సంస్థ అయినా అవ్వచ్చు, వారిని కఠినంగా శిక్షిస్తాం. సోషల్ మీడియా మీద పూర్తి అధికారాలు పోలీసు వ్యవస్థకి ఇచ్చారు. అందుకని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారంటే గత చేసిన మీ వాళ్ళు చేసిన తప్పులు కాబట్టి ఆ తప్పులు మీరు సమర్థించుకొచ్చారు కాబట్టి ఈరోజు గవర్నమెంట్ దాన్ని తీసుకొని సుమోటాగా తీసుకొని ఎవరెవరైతే తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడింది. తప్పు చేయని వాడికి ఎందుకు భయం? మీరేమో అసెంబ్లీలోనే సాక్షాత్తం బూతులు మాట్లాడే ప్రజాప్రతినిధులు మీరు, మీ మంత్రివర్యులు అవ్వచ్చు, మీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, శాసన మండలి కూడా అదే బూతులు మాట్లాడు. మీరు ఈరోజు దొంగ ఏడుపులు ఏడిస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇంకా మీరు ఏదో మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి నేనున్నాను అని చెప్పుకుంటే రేపు మాపు మీరు కూడా లోనికి వెళ్ళే టయాలు దగ్గరపోయింది. ఎందుకంటే దేశంలోనే అత్యంత సంపన్నుడు నువ్వే, అలాగే అత్యంత కేసులు ఉన్న వ్యక్తి కూడా నువ్వే. మీ కేసులు కూడా త్వరలోనే సిబిఐ బయటికి తెస్తుంది. త్వరలో మీరు కూడా కంగారు పడవచ్చులా, ముందు నన్ను అరెస్ట్ చేయని మీరు కంగారు పడవచ్చులా, నెక్స్ట్ మీరు కూడా వెళ్తారు. ముందు చిన్న చితగా మీ సైకోలు ఉన్నారు కాబట్టి దేశంలోని ఎలాంటి వ్యక్తులు ఉంటే భారతదేశానికే ముప్పనే విధంగా ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేయాలని ముందుగానే చేస్తున్నాం. ఓకే. అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు మీద 420 కేసులు పెట్టాలి, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చలేకపోతున్నాడు, బడ్జెట్లో కూడా వాటికి నిధులు కేటాయించలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు, మరి ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారా? అంటే చంద్రబాబు నాయుడు మీద 420 కేసు పెట్టాలంటారా? ఏంటి అసలు? సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాట అనడానికి. ఎందుకంటే వచ్చి 4-5 నెలలు అవుతుంది ఇంకా ప్రభుత్వం వచ్చి. మీరు అన్ని వ్యవస్థల్లో కూడా నాశనం చేసేసారు. ఒక సంస్థలో నిధులు తీసుకెళ్ళి ఇంకో దాంట్లో పెట్టడం, అందులో మీరు వెనకేసుకోవడం, ఇలా చేయడం వల్ల ఈ 4 నెలలు కూడా ఏంటి అసలు ఏ వ్యవస్థలు ఎంతెంత నిధులు వస్తున్నాయి, ఏ సంస్థలు ఎంతెంత నిధులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా లెక్కించి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 4 నెలల్లోనే నువ్వేమీ చేయలేదని గొప్ప ఈ అబండాలు వేస్తున్నావు. 5 సంవత్సరాల్లో కూడా నువ్వు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చాల. ప్రతిదీ అబద్ధం, ప్రతిదీ మోసం. జనాలకు నువ్వేం చేసావు? ఏమన్నా అంటే అమ్మఒడి వేసాను అంటావు. ఆ అమ్మఒడి ద్వారా విపరీతంగా అవినీతి చేసావు. అలాగే మద్యంలో అవినీతి చేసి ప్రతి దాంట్లో నీ చేసేది అవినీతే. ఈరోజు బడ్జెట్ ఇప్పుడు కాదు ఇంకప్పుడు ప్రవేశపెడతారు, వచ్చిన నెలలోనే ప్రవేశపెట్టేస్తారని బడ్జెట్. అది లెక్కలేంటి? గత గవర్నమెంట్ ఏం అప్పులు చేసింది, ఎంత మోసం చేసింది, ఎక్కడెక్కడ అవినీతి చేసింది, ఇవన్నీ కూడా ఈ 4 నెలలు దాన్ని ఎంక్వైరీ చేసి అసలు మనకు అప్పు ఎంత ఉంది,
మన ఆదాయం ఎంత వస్తుంది అవి అన్నీ ప్రవేశపెట్టిన తర్వాత నిన్న బడ్జెట్లో ప్రవేశపెట్టారు. నువ్వు ఆ మాట అనడానికి కూడా నువ్వు అనర్హుడు, అసలు అనడానికి కూడా నీకు హక్కు లేదు. ఇంకా నువ్వు మీడియా ముందుకు ఎలా వచ్చి మాట్లాడుతున్నావని సిగ్గుపడాలని మేము అంటున్నాం. ఎందుకంటే నువ్వు ప్రతి నాయకుడి కాకుండా ఒక ఎమ్మెల్యే ప్రజలు నిన్ను అక్కడ పులివెందులో గెలిపిస్తే నీ పులివెందుల కోసం కూడా నువ్వు అక్కడ అసెంబ్లీలోకి వెళ్ళి నా పులివెందులో ఇది అన్యాయం జరిగింది లేకపోతే ఇది అభివృద్ధి జరగలేదని చెప్పుకునే ధైర్యం లేదు నీకు. ఈరోజు మీడియా ముందు వచ్చి చంద్రబాబు నాయుడు గారు 420 అన్నింటికి మీరే బ్రాండ్ అంబాసిడర్. 420 అంటేనే జగన్మోహన్ రెడ్డి అంటేనే 420. మీరు వచ్చి బాబు గారిని 420 అంటే దాన్ని కూడా సుమోటోగా తీసుకొని మీ మీద కేసు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక సీఎంని మీరు అలా మాట్లాడుతున్నారు కాబట్టి.